హాయ్ అండి. ఏపీపీఎస్సీకి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లకి నిన్నటితో గడువు ముగిసింది. అట్లాగే ఇప్పటి వరకు గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత పోటీ ఉందనేది ఏపీఎస్సీ విడుదల చేసింది. చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ఈసారి అంచనాల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. గత అనుభవాలను అనుసరించి పంచాయతీ కార్యదర్శులు గ్రూప్ 3 ఉద్యోగాలకు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని ఏపీపీఎస్సీ అంచనా వేసింది. శనివారంతో గడువు ముగియనుండగా శుక్రవారం నాటికి 3,16,520 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో గడువును ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇతర ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య కూడా తక్కువగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 2 ఉద్యోగాలకు 62,499 దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చాయి. గ్రూప్ 2 ఉద్యోగాలకు శుక్రవారం సాయంత్రం వరకు 62,499, అలాగే గ్రూప్ 1కు 35,317, అట్లాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు 13,295 వంతున దరఖాస్తులు వచ్చాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరణ ఇంకా గడువు ఉంది. సో ఫైనల్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. దరఖాస్తులు ఎందుకు తగ్గినట్లంటే 2016 ఉద్యోగ ప్రకటనల జారీకి అనుగుణంగా దరఖాస్తుల రాకపై కమిషన్ అంచనా వేసింది. ఈ మధ్యలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో వస్తాయని కమిషన్ అంచనా వేసింది. అయినప్పటికీ కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తుల రాక తగ్గింది. దీనిపై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ 2016 నుంచి పరీక్షలు రాసిన ప్రతి అభ్యర్థి మార్కులు వెల్లడించాం. దీంతో వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకునేందుకు వీలు ఏర్పడింది. వీటిని పరిశీలించుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఆలోచించి ఉంటారని భావిస్తున్నాం. గ్రూప్ 3 ఉద్యోగాలకు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా శుక్రవారం సాయంత్రానికి 3,16,525 మాత్రమే రావడం ఆలోచింపజేస్తుంది. అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో గడువును వారం వరకు పొడిగించామని ఆయన వివరించారు. కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులు తమ పేరు, అర్హతలు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. కొందరు అభ్యర్థులు ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడి వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఫోన్ నంబర్, మెయిల్ ఐడి నమోదు చేయకుండా ఇంటర్నెట్ కేంద్రాల వారు తమ సొంత ఐడి, ఫోన్ నంబర్లు నమోదు చేశారు. ఈ విషయం కొందరు అభ్యర్థులకు తెలియడం లేదు. మరోవైపు ఫోన్ నంబర్లు మారిన వారు తిరిగి కొత్త నంబర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తు తేదీ గడువు సమీపించే కొద్దీ ఓటీపీఆర్ ఐడి రావడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల సందేహాలను హెల్ప్లైన్ నంబర్ల ద్వారా నివృత్తి చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. అయితే ఎంతసేపు ఫోన్లు చేస్తున్నా కమిషన్ సిబ్బంది తీయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు కూడా కమిషన్ జారీ చేయనుంది. ఈ నెలాఖరులోగా పెండింగ్లో ఉన్న 14 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాల్సి ఉంది. ఇందులో కొన్నింటిని ఈ నెల 23వ తేదీ కమిషన్ జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు అప్లికేషన్ డేట్ ముగిసిన కొన్ని నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఎంతమంది దరఖాస్తు చేశారనేది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి వచ్చిన దరఖాస్తులు 47,001, పోస్టులు 309. పోటీ అనేది ఒక పోస్ట్కి 152 మంది ఉన్నారు. కానీ ఏపీపీఎస్సీ దీనికి 70,000 మంది వస్తారని అంచనా వేసింది. అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మొత్తం అప్లికేషన్లు వచ్చినవి 16,130, పోస్టులు 24. కాంపిటీషన్ అనేది ఒక పోస్ట్కి 672 మంది. అట్లాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ మొత్తం వచ్చిన అప్లికేషన్లు 5,411, పోస్టులు ఉండేది 23. పోటీ అనేది ఒక పోస్ట్కి 235. అట్లాగే హార్టికల్చర్ ఆఫీస్ సంబంధించి వచ్చిన అప్లికేషన్లు 1,454, పోస్టులు 39. ఒక పోస్ట్కి 37 మంది కాంపిటీషన్. అట్లాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 వచ్చిన అప్లికేషన్లు 13,266, పోస్టులు వచ్చేసి 109 ఉన్నాయి. ఒక పోస్ట్కి 122 మంది కాంపిటీషన్. అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ ఉద్యోగాలకు శనివారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండగా శుక్రవారం సాయంత్రానికి 371 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి.
సో ఇదండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.